విఘ్నేశ్వర స్టీల్ ట్రేడర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్. మా వద్ద JSW, ఉత్తమ్, SR, టాటా స్టీల్ వంటి ఉత్తమమైన అన్ని రకాల బ్రాండీలు లభించును. మా ప్రత్యేకతలు రూఫింగ్ షీట్స్ మరియు యాక్సెసరీ, GI కలర్ కోటెడ్ షీట్, GI చైన్ లింక్ ఫెన్సింగ్ మెష్, అన్ని రకాల MS పైప్స్, రాడ్స్, యాంగిల్స్, ఛానల్స్, ఫ్యాబ్రికేషన్ సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ లభించును. మీ స్థలాలకు ఐరన్ ఫెన్సింగ్ వేయాలన్నా, ఇళ్లకు ఐరన్ రూఫింగ్, ఐరన్ రాడ్స్ వేయాలన్నా, పెద్ద షెడ్యూలకు ఐరన్ షెడ్ వేయాలన్నా, నాణ్యతకు నమ్మకానికి మారుపేరైన విఘ్నేశ్వర స్టీల్ ట్రేడర్స్ ను సంప్రదించండి. మా అడ్రస్ సర్వే నంబర్ 32/1 బిసైడ్ గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్, సాగర్ రోడ్, మల్లికార్జునగూడ, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా. మా ఫోన్ నంబర్స్ 9134343992 మరియు 7993556141. Principal sir, our believing teachers and my dear friends, welcome to the farewell party. As we gathered here, this occasion getting mix of emotion. I would like to welcome our correspondent sir Ramachandra sir onto the dais. Now I would like to my dear teachers, staffs and my dear students and parents, ఈ రోజు జరుపుకునేటువంటి ఈ యొక్క అకేషన్ను 10th క్లాస్ వాళ్ళు ఇంకొక నెల కాలం వ్యవధిలో స్కూల్ను వదిలిపెట్టి వెళ్ళడం జరుగుతుంది. చిన్నప్పటి నుంచి ఇక్కడే చదివి స్కూల్ను వదిలిపెట్టి పోతున్నందుకు గాను వారికి కొంత బాధగా ఉంటుంది. అదేవిధంగా 9th క్లాస్ వాళ్ళు 10th క్లాస్కి వస్తున్నందుకు ఈ స్కూల్లో మాదే పెద్ద క్లాస్ అనే విధంగా వాళ్ళకు కొంత ఆనందంగా ఉంటుంది. కానీ 10వ తరగతి తర్వాత ఎవరైనా భవిష్యత్తులో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నర్సరీ నుంచి LKG, UKG, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, అదే విధంగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క తరగతి ఏ విధంగా మెట్టు ఎక్కుకుంటూ వచ్చారో 10వ మెట్టు తర్వాత 11వ మెట్టు కూడా వీరి ఫ్యూచర్కి అవసరం కాబట్టి ఈ స్కూల్ వదిలిపెట్టి వెళ్ళే సందర్భం ఏర్పడుతుంది. పాపం చిన్నప్పటి నుంచి నర్సరీలో చిన్నప్పుడు ఏడ్చి గుర్తుకొచ్చినా వాళ్ళ పేరెంట్స్ పాపం వాళ్ళని వదిలిపెట్టకుండా అలాగే తీసుకొచ్చి, సార్ మా బాబుని జాగ్రత్తగా చూసుకోండి, మా పాపను జాగ్రత్తగా చదివించండి అని దాదాపు ఈ 13 సంవత్సరాల జర్నీలో పేరెంట్స్ మా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని నిజంగా పేరెంట్స్కు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని పేరెంట్స్ కు ఏ రోజు కూడా మేము ఆ నమ్మకాన్ని కోడివ్వకుండా అనుక్షణం పేరెంట్స్ తో అనుకూలంగా విద్యార్థులకు చదువు చెప్పి వారికి క్రమశిక్షణను నేర్పుతూ 10వ తరగతి వరకు చేసినటువంటి జర్నీలో చాలా అనుభవాలు ఉంటాయి.
స్టూడెంట్స్ ప్లీజ్ డోంట్ టాక్ ఎనీబడి. దండిస్తాం, బెదిరిస్తాం, దాంట్లో ఒక భాగమే ఇది. ఎవరైనా తప్పు చేస్తే నానా ఇది తప్పు అని చెప్పే సందర్భాలు కొన్ని ఉన్నాయి, గట్టిగా బెదిరించి చెప్పే సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఇది కూడా అందులో ఒక భాగం. కాబట్టి క్రమశిక్షణ అనేటువంటిది చాలా ముఖ్యం. డిసిప్లిన్ అనేటువంటిది ప్రతి ఒక్క వ్యక్తిలో చాలా ముఖ్యమైనటువంటి పార్ట్. క్రమశిక్షణతో ఉంటే చదువుతో పాటు అన్నీ వస్తాయి. క్రమశిక్షణ ఉన్న విద్యార్థికి విద్య ఖచ్చితంగా అదే అలవడుతుంది. విద్య యొక్క ముఖ్య విషయం ఏంటంటే, విద్యకున్న పవర్ ఏంటంటే, ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ ఆఫ్ వెపన్. ఎడ్యుకేషన్ అనేటువంటిది అత్యంత పవర్ ఉన్నటువంటి వెపన్ లాగా. విద్య ఎంత నేర్చుకున్నా తక్కువే. అందుకు ఒక చిన్న శ్లోకం చదువుతున్నా. విద్యా దదాతి వినయం వినయాధ్యాతి పాత్రతాం పాత్రత్వా ధనమాప్నోతి ధనాధర్మం తత్ సుఖం. ఇది సంస్కృతంలో ఒక శ్లోకం. విద్య అనేటువంటి మనిషికి వినయాన్ని నేర్పిస్తుంది. విద్య అనేటువంటిది మనిషికి వినయాన్ని నేర్పిస్తుంది. విద్యా దదాతి వినయం వినయోధ్యాతి పాత్రత. వినయం వల్ల మనిషికి ఒక గుర్తింపు అనేటువంటిది లభిస్తుంది. బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం సాధిస్తే మా బావ మంచి ఉద్యోగం చేస్తున్నాడు అనేటువంటి గుర్తింపు లభిస్తుంది కదా. అదేవిధంగా బాగా చదివితే ఆ గుర్తింపు అనేటువంటిది వస్తుంది. విద్యా దదాతి వినయం వినయాధ్యాతి పాత్రత పాత్రత్వ ధనమాప్నోతి. అంటే ఆ గుర్తింపు వల్ల మంచి ఒక 1,00,000 రూపాయలు 2 లక్షల రూపాయలు జీతం వచ్చేటువంటి ఒక మంచి ఉద్యోగాన్ని సాధిస్తే వారి యొక్క పేరెంట్స్ కానీ ఎంత సంతోషపడతారంటే, వారిని కూడా ఎగ్జాంపుల్ గా తీసుకునే విధంగా. అంటే ఆ గుర్తింపు వల్ల ఏమవుతుందంటే మంచి వేతనం వల్ల ఉద్యోగం కూడా పేరు వచ్చేటువంటి ఉద్యోగం లభిస్తుంది. ధనాధర్మం తతసుఖం. అంటే ఆ మంచి ఉద్యోగం సాధించినటువంటి దాంట్లో మనం ఒకరికి హెల్ప్ చేసే విధంగా ఉపయోగపడే విధంగా ఉంటామని. అంటే వీళ్ళ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కొంత హెల్ప్ చేసేట్టుగా. అంటే డబ్బులు ఉంటే మనం ఆ రకంగా విద్యను కూడా మనం కొంత హెల్ప్ చేసే విధంగా ఉంటామంటే మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నట్టుగా గుర్తింపు ఈ శ్లోకం యొక్క విలువ. విద్య ఎంత నేర్చుకున్నా తక్కువే. విద్య అనేటువంటి దాన్ని మనం ఏ రోజు కూడా నెగ్లెక్ట్ చేయదు. ముఖ్యంగా ప్రతి పేరెంట్ కూడా ఎంతో నమ్మకంగా మా పాఠశాలకు పంపిస్తున్నారు. కాబట్టి మా దగ్గర ఉండేటువంటి ఉపాధ్యాయులకు నేను అనుక్షణం చెప్తున్నాను ఏమని అంటే, పేరెంట్స్ మనల్ని నమ్మి పంపిస్తున్నారు కాబట్టి పేరెంట్స్ ను మోసం చేసేటువంటి పని మనం చేయకూడదు అనేటువంటి మరీ ప్రత్యేకంగా చెప్తున్నారు. అదేవిధంగా విద్యార్థులకు కూడా చెప్తున్నారు, అమ్మా మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పనిచేసి రాత్రి పవర్లు ఒక్కొక్కసారి సందర్భంలో ఒక పూట తిండి మానేసి కూడా మీకు ఖర్చు పెట్టి చదివిస్తున్నారు. వారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకండి. వారు పంపిస్తున్నటువంటి దానికి న్యాయం చేయండి. మీరు రోజు మీ తల్లిదండ్రులు పడేటువంటి కష్టాన్ని గ్రహించండి. ఏ రోజైతే తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని గ్రహిస్తారో ఖచ్చితంగా ఆ స్టూడెంట్ యొక్క భవిష్యత్తు మనం చూడనంత ఎత్తుకు ఎదుగుతారు. వాళ్ళు మిమ్మల్ని ఎంజాయ్ చేయడానికో పాఠశాలకు పోయి వస్తున్నారు, ఏదో వస్తున్నారు పోతున్నారు అనే విధంగా కాదు, అనుక్షణం మీ గురించి తప్పిస్తుంటారు. మరి ఆ తపనకు మనం గుర్తింపు ఏమి ఇవ్వాలి? మంచిగా చదివి ఒక ఉన్నతమైన స్థానాన్ని చేరుకుంటే మీరు నిజంగా వారి యొక్క కష్టానికి వారి యొక్క తపనకు మనం ఒక గుర్తింపుగా బహుమతించిన వాళ్ళం అవుతాం. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మీరు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క తల్లిదండ్రులు నమ్మి పంపిస్తున్నందుకు వారికి న్యాయం చేసే విధంగా అనుక్షణం రోజు మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి.
వారు కొన్ని సందర్భాల్లో ఒక పూట తినకపోయినా అలాంటి ఇబ్బందులు మీకు చెప్పుకోరు. ఎందుకంటే మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ ఎక్కడ డిస్టర్బ్ అవుతారో చదువులు అనేటువంటి వారు కడుపు మాడబెట్టుకొని ఆ యొక్క బాధను కడుపులోనే దాచుకొని మిమ్మల్ని పంపిస్తున్నారు. ఈ చెప్పినటువంటి అన్ని నిజాలా వాస్తవాలా కావా? వాస్తవాలను మీరు ఎప్పుడైతే గ్రహిస్తారో ఆ రోజే మీరు మీ మార్పుకు నాంది పలికినట్టు వారైతారు. ఇప్పటి వరకు గతంలో ఒకవేళ మీ పేరెంట్స్ కష్టాన్ని గుర్తించకపోయినా, మీరు చదువును నెగ్లెక్ట్ చేసినా గతం గత పోయినది తిరిగి రాదు. కానీ ఈ రోజు నుంచైనా మా పేరెంట్స్ మమ్మల్ని ఎందుకు పంపిస్తున్నారు, మేము ఎందుకు పాఠశాలకు వస్తున్నాము, మా టీచర్స్ తో మేము మరీ 1-2 సార్లు చెప్పించుకోవాలి. మీ టీచర్స్ కూడా నిజంగా మీరు ఏమడిగినా ఎన్నిసార్లు అడిగినా చెప్పేటువంటి ఓటును ఆ భగవంతుడు ప్రసాదిస్తున్నాడు. కాబట్టి టీచర్స్ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. దీనికి సంబంధించి ఒక చిన్న వీడియో మేడం ఫోన్, నా ఫోన్లో ఒక చిన్న వీడియో ఉంది. సెట్టిపల్లి అనే హై స్కూల్కి వెళ్ళాను అన్న. ఆ స్కూల్కి వెళ్తే 10th క్లాస్ పిల్లలందరినీ లేపాను. మీరు వయసు లాంటిది, సహజం అది. చాలా మంది పిల్లలు అడిగాను, నాన్న నువ్వేమైతావు జీవితంలో ఏమైతావు అంటే అందరూ సరే రకరకాలు చెప్పారు. మళ్ళీ మీ హీరోస్ పేరు చెప్పండి అంటే వాళ్ళ అభిమాన హీరోల పేరు చెప్పుకుంటూ వచ్చారు. అందరూ రకరకాల హీరోల పేర్లు చెప్పారు. కొంతమంది అయితే హీరోయిన్ పేరు కూడా చెప్పారు వాళ్ళు. కానీ ఒక అబ్బాయి, నీ పేరేనా? హరీష్ లాగా అక్కడ మునరత్నం అనే ఒక స్టూడెంట్ గుడిపల్లి మండలం సెట్టిపల్లి జెడ్పీ హై స్కూల్లో, అతనికి ఆల్రెడీ 102 ఫీవర్ ఉంది. లేచి నిలబడ్డాడు. బాబు ఎవరు నీ ఫేవరెట్ హీరో అంటే లేచి, అప్పటికే అబ్బాయి వణుకు పుట్టింది అనమాట, ఫీవర్ ఎక్కువ 102 10th క్లాస్. లేచి నిలబడి ఎవరు నీ ఫేవరెట్ హీరో అంటే ఆ 50 మంది తర్వాత అందరు హీరోల పేరు చెప్పారు. అబ్బాయి మాత్రం లేచి నిలబడి నా అభిమాన హీరో మా నాన్న సార్ అన్నాడు. అందరూ చూసి నవ్వుతున్నారు, అతన్ని అందరిని చూసి నవ్వుతున్నారు. కానీ అబ్బాయి ఎందుకు బాబు నువ్వు అభిమాన హీరో నాన్న అంటున్నావు అంటే, సార్ వాళ్ళు సినిమాలు తీస్తారు, డబ్బు కోసం నటిస్తారు, కానీ నా తండ్రి నాకు జీవితాన్ని ఇచ్చాడు అన్నాడు అనమాట. నా తండ్రి నాకు జీవితాన్ని ఇచ్చాడు. నువ్వు హార్ట్ టచింగ్ స్టోరీ చెప్పాడు బాబు. సార్ మా నాన్న ఒక ట్రాక్టర్ డ్రైవర్ సార్, నాన్నకు కాలు 2 వీలర్ నడుపుతుంటే యాక్సిడెంట్ అయింది, కాలు ఫ్రాక్చర్ అయింది. 2 నెలలు డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారు సార్. కానీ మా ఇల్లు గడవడానికి కష్టమని చెప్పి ఒకవైపు చీమొస్తున్నా నెత్తురుస్తున్నా అలాగే కట్టుకుని రోజు డ్రెస్సింగ్ చేసుకొని ఒక్క పూట కూడా మమ్మల్ని పస్తు లేకుండా మా కుటుంబాన్ని పోషించిన మా దేవుడు సార్ మా నాన్నన్నాడు. అబ్బా బంగారు బిడ్డ నన్ను. ఎందుకంటే నాన్న గురించి ఒక అద్భుతమైన టాపిక్ ఉందిరా. నాన్న గురించి మామూలుగా చెప్పాలంటే రంగులు పులుముకుని వెండి తెర మీద వెలిగే హీరోలు ఎందరో, కానీ బిడ్డల ఉన్నతి కోసం వారి గుండె తెర మీద వెలిగే హీరో ఒక్కడే, అతడే నాన్న. అతడే నాన్న. నిన్ను ఆకాశం వైపు ఎగరవేస్తాడు నాన్న. ఎందుకంటే నిన్ను ఆకాశం అంత ఎత్తులో నిలపాలని. నీ వేలు పట్టుకొని నడక నేర్పుతాడు నాన్న. ఎందుకంటే నీ అనంత జీవన పయనం దిగ్విజయంగా సాగాలని. కూతురు పెళ్లి కోసం, కొడుకు చదువు కోసం మట్టి తల్లికి సలాం చేసే మహనీయుడు రా నాన్న అంటే అన్నారు. ఒక్కసారి ఈ ఇంటర్ స్థాయిలో మళ్ళా చెప్తున్నా, నీ తండ్రి విలువ తెలియాలంటే నువ్వు తండ్రి అయితే తప్ప తెలుసుకోలేవు. కాబట్టి వాళ్ళు భూమి మీద ఉన్నంత వరకు వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఆత్మవిశ్వాసం, ఆ తండ్రి కష్టం మీకు గుర్తొస్తే ఒక్కసారి మీ నాన్నగారికి మనస్ఫూర్తిగా అభినందన ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బంగారు. దేవుడు గురువు అనేటువంటి వ్యక్తి కనిపించేటువంటి దైవం, దేవుడు కనిపించినటువంటి దైవం. ఆయన అనుగ్రహంతోనే ఈ గురువు దొరికినట్టు మీకు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఈ ఒక్కరోజు అందరూ కాకపోయినా తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని గుర్తించి రోజు బాగా కష్టపడి చదివి మీరు బాగా ఉన్నతమైనటువంటి స్థానాన్ని చేరుకునే విధంగా పైన చెప్పగలుగుతా. కానీ మీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. పేరెంట్స్ అమ్మా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. Now our principal sir to speak. Principal
ప్రిన్సిపల్ సార్ గారికి, అలాగే పిల్లలకు నేటి బాలరే రేపటి పౌరులు, వారికి నిరంతరము కృషి చేస్తూ విద్యా అవకాశాలను కల్పిస్తున్నటువంటి టీచర్స్ అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదములు. ప్రతి సంవత్సరము ఈ స్కూల్ నుంచి 10th అయిపోగానే ఒక రకమైన సంతోషంతో, ఒక రకమైన టీచర్స్ నుంచి వీడిపోతున్నటువంటి బాధతో కూడా పిల్లలు బయటికి వెళ్తున్నారు. మంచి మంచి హోదాకి వెళ్ళి మంచి మంచి హయ్యర్ క్లాసులు చదువుకొని ఇంటర్ డిగ్రీలు పూర్తి చేసుకొని ఉన్నత స్థాయి ఎదిగినటువంటి పిల్లలు ఒక 15-20 సంవత్సరాల క్రితం ఇదే స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలు మంచి గవర్నమెంట్ జాబ్ సంపాదించుకుని ఈ స్కూల్కి వచ్చేసి కలిసి ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటే, వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఆనందము చాలా వ్యక్తం చేస్తూ ఉంటే అదొక అనుభూతి. మా స్కూల్ నుంచి పోయింది, మా స్కూల్ నుంచి చదువుకున్న పిల్లలు ఒక డాక్టర్ అయ్యింది, ఒక ఇంజనీర్ అయ్యారు, ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యారు. ఇలా ఎంతో మంది మన వివేకానంద స్కూల్ నుంచి చదువుకున్నటువంటి పిల్లలు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదుగుతూ ఉంటే, ఒక ప్రిన్సిపల్ స్థాయికి ఎదిగిన వాళ్ళు ఉన్నారు మన వివేకానంద స్కూల్ నుంచి పోయిన వాళ్ళు. ఎంచుకోవాలి, మన స్కూల్ పేరును నిలబెట్టుకోవాలి. మనకు విద్యాబుద్ధులు చెప్పినటువంటి టీచర్ల పేరును కూడా మనం నిలబెట్టాలి. మనకు ఈ స్థాయిని నిలబెట్టినటువంటి వివేకానంద స్కూల్ ఎప్పుడూ మర్చిపోకూడదు. మనకు జీవితాన్ని ఇచ్చింది. ఇది ఒక బేస్మెంట్, ఒక బిల్డింగ్ కట్టడానికి బేస్మెంట్ ఎలాగా మనకు విద్యాబుద్ధులు చెప్పి మనం మంచి స్థాయికి తీసుకురావడానికి కృషి చేస్తున్నటువంటి టీచర్స్ మనకు నిరంతరము ఎన్నో రకరకాలుగా అవగాహన ప్రోగ్రాములు, ఎలా చదవాలి, ఎలా ఎగ్జామ్స్ రాయాలి, ఎట్లా పాస్ కావాలి, ఎట్లా జాబ్ కొట్టాలి, ఎట్లా ఇప్పటిదాకా సార్ చెప్పారు. ఎంత ఎదిగినా నిరంతరము మనకు కష్టపడి కూలి చేసి మనకు ఫీజులు కట్టి మన భవిష్యత్తు కోసం ఆలోచన చేసి మనము నిరంతరము బాగుపడాలనే తపనతో ఉన్నటువంటి తల్లిదండ్రులను మొదటిసారిగా వాళ్ళను గుర్తుపెట్టుకోవాలి. నేను ఎదిగినాను, నేను చదువుకున్నాను, నేను అమెరికా పోయినా, మా పిల్లలు ఎదిగిరని చెప్పేసి వాళ్ళు సంతోషపడుతున్నారు. కానీ ఈరోజు చూస్తూ ఉంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఉంటున్నారు, తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు. అది పొరపాటు. ఎంత ఎదిగినా, ఎంత చదివినా, ఏ జాబ్ వచ్చినా తల్లిదండ్రులను గుర్తించుకోవాలి. మనకు విద్యాబుద్ధులు చెప్పినటువంటి గురువులను గుర్తించుకోవాలి. ఈ వివేకానంద స్కూల్ నాకు మినిమం 20 సంవత్సరాలుగా మా పిల్లలు ముగ్గురు ఇదే స్కూల్లో యూకేజీ, ఎల్కేజీ ఇక్కడ చదివిన వాళ్ళే. ఒక అమ్మాయి డాక్టర్గా అయింది, ఒక అబ్బాయి ఇంజనీర్ అయింది, ఒక అమ్మాయి బీటెక్ అయిపోయింది, ఎంబీఏ చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి కేసు ఎలాంటిది అనేది నాకు స్వయంగా తెలిసినటువంటి అనుభూతితో చెప్తున్నాను. ఈ టీచర్స్ ఇచ్చినటువంటి గైడెన్స్ వల్ల మా పిల్లలు ఈరోజు ఉస్మానియాలో డాక్టర్గా చేస్తుందంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది కదా. ఆ స్థాయిలో మీరు కూడా ఒక స్థాయికి ఎదగాలని చెప్పేసి ఒక తపన. మా పిల్లలు, మా వివేకానంద గ్రామర్ స్కూల్ పిల్లలు ఇంత స్థాయికి ఎదుగుతున్నారు అనేది ఒక స్కూల్ పేరు తీసుకురావాల్సిందిగా టీచర్స్ అందరికీ ఒక పట్టుదలతో చెప్తా ఉంటారు. అది మర్చిపోకూడదు. మనం గుర్తుపెట్టుకోండి, మా భవిష్యత్ ఏంటి. పేదింట్లో పుట్టిన ఒక అబ్దుల్ కలాం చదువుతోటే గొప్పోడైండు, దేశానికి రాష్ట్రపతి అయింది. చదువును మించిన ఆయుధం మరొకటి లేదు. చదివే మనకు అన్ని విధాలుగా గొప్ప గౌరవాన్ని తెస్తుంది, హోదాను తెస్తుంది, ప్రతిష్టను తెస్తుంది, మన కుటుంబాన్ని నిలబెడుతుంది, దేశానికి గౌరవ ప్రతిష్టలు తెస్తుంది.
ఓకే, థ్యాంక్ యూ. To speak a few words. ప్రతి ఇయర్ మనకి ఒక బాధాకరమైన రోజు అండ్ సంతోషకరమైన రోజు కూడా ఉంటుంది. మన నుంచి ఒక బ్యాచ్, మనం ఎవ్రీ ఇయర్ మన నుంచి ఒక బ్యాచ్ వెళ్ళిపోతున్నట్టే కొంచెం బాగా ఉంటుంది. అండ్ అలాగే వాళ్ళు నెక్స్ట్ ఫ్యూచర్లోకి అడుగు పెట్టేటందుకు మంచి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి, మంచి ఫ్యూచర్ స్టెప్ వేయాలి కాబట్టి వాళ్ళకు ఒక సంతోషమైనది కూడా ఉంటుంది. సో ఈ ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ ఎగ్జామ్స్ అనేటివి 10th క్లాస్ మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బేస్ మనం ఎప్పుడైనా చాలా స్ట్రాంగ్గా వేయాలి. బెటర్ దగ్గర స్ట్రాంగ్గా వేస్తేనే మనకు ఫ్యూచర్ అనేది ఉంటుంది. 10th క్లాస్ బేస్ మనం ఇక్కడే ఆగిపోతే మళ్ళీ ఇక్కడే ఆగిపోతాం. సో సక్సెస్ అనేది మనకి ఎప్పుడూ ఇంపార్టెంట్ ఉంటుంది. సక్సెస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. సక్సెస్ అయిన మాట ఎవరున్నారు కానీ ఫెయిల్యూర్ అయిన మాట ఎవరైనారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, 5 minutes 2 minutes సెట్ చేస్తాను. ఓకే, కొంచెం ఎగ్జామ్స్ ఈ 14 days మాత్రం కొంచెం ఎగ్జామ్స్ గురించి మాట్లాడదాం. 14 days మీరు కొంచెం బాగా హార్డ్ వర్క్ చేయాలి. ఎంత హార్డ్ వర్క్ చేయాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఎవ్రీ డే 1 టాపిక్ కంప్లీట్ కావాలి. 14 days 14 టాపిక్స్ అనేవి మనకు కంప్లీట్ కావాలి. ఈ 14 టాపిక్స్ కూడా మీరు చాలా ఇంట్రెస్ట్ తోటి, హార్డ్ వర్క్ తోటి, మైండ్ సెట్ తోటి స్మార్ట్ వర్క్ చేసుకుంటూ మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఎవ్రీ టెస్ట్ పేపర్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. 10th క్లాస్ మెయిన్ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ప్రీవియస్ పేపర్స్ అనేది గుర్తుపెట్టుకొని అది ప్రాక్టీస్ చేయండి. అలాగే మీకు మంచి మార్క్స్ కూడా వస్తాయి. థ్యాంక్ యూ. మంచి మార్క్స్ రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మ్యాథమెటిక్స్లో ఎవరికైనా 100 వస్తే నా తరపు నుంచి మంచి గిఫ్ట్ కూడా ఉంటుంది. To speak a few words. మరియు ప్రిన్సిపాల్ సార్కి అండ్ మా స్పెషల్ గెస్ట్ నరసింహ సార్ గారికి, నా ఉపాధ్యాయ బృందానికి అండ్ మై డియర్ అండ్ నియర్ స్టూడెంట్స్కు గుడ్ ఈవినింగ్. ఈ రోజు గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ఒక విధంగా ఒక పాటలో బాగా ఉంది, ఇంకొక పాట చేసి ఆనందం కూడా ఉంది. ఎందుకు ఆనందము అంటే నా పిల్లలు పైకి ఎదుగుతున్నారనే ఆనందం చాలా ఎక్కువ ఉంది. ఆ విషయంలో ఎప్పుడు కూడా నేను నా పిల్లలను కోరుకుంటాను. అంటే మీన్స్ మా పిల్లలు, మా వివేకానంద పిల్లలు ఒక కొటేషన్ ఫాలో అవుతాయి ఎప్పుడు కూడా. నా రత్నం అనిశ్వతి మృగదే ఇతర్. ఈ ప్రపంచంలో నా పిల్లలు ఎక్కడున్నా ముత్తాల వలె మెరవాలని నాకు కోరుకుంటాము. అందులో మా వివేకానంద పిల్లలు ముత్తాల వలె కోరుకుంటాము. ఇంకోటి ఎస్పెషల్లీ అందరి గురించి స్పెషల్గా చెప్పాల్సిన సమయం కాదు, సమయం చాలా తక్కువ ఉన్నది. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మా పిల్లలకు మరియు మా
Is everybody enjoying the program? Yes, ma'am. That's it. No energetic. I want a big yes if you are enjoying the program. You are enjoying it? Okay. Now we'll give a small pause. That our correspondent chair is presenting a small gift to our 10 students who is being passed out from our school. ఫేర్వెల్ డే జరుపుకుంటున్నాం. మరి కొద్ది రోజుల్లో 10th క్లాస్ స్టూడెంట్స్ మన స్కూల్ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఫ్యూచర్ స్టడీస్ కొరకు వెళ్తున్నారు. అయితే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సైలెన్స్ ప్లీజ్, డోంట్ టాక్ ఎనీబడి, షట్ యువర్ మౌత్, కీప్ క్వైట్. ఒక చిన్న మొక్కను నాటినప్పుడు లిసన్ టు ఆల్. ఒక చిన్న మొక్కను నాటినప్పుడు ఆ మొక్కను ఎంత జాగ్రత్తగా చూసుకుంటామంటే సైలెన్స్ ప్లీజ్, డోంట్ టాక్ ఎనీబడి, లిసన్ టు హియర్. పెట్టినప్పుడు ఆ తోట చుట్టూ కంచె వేస్తాడు. ఎందుకు వేస్తాడు అంటే ఆ చిన్న మొక్క పెరిగి పెద్దదై ఫలాలను ఇవ్వాలి. ఆ చిన్న మొక్క పెరిగి పెద్దదై ఫలాలను ఇవ్వాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్, మామిడి తోట వేస్తే ఆ తోట చుట్టూ కంచె వేస్తాడు. ఎందుకు వేస్తాడంటే మేకలు కానీ ఇంకెవరైనా కానీ ఆ చెట్లను ఒకళ్ళు విరగొట్టి పాడు చేస్తారేమో అనే ఒక ఉద్దేశంతో కంచె వేస్తాడు. కంచె వేసి కాపాడి పెద్దలైన తర్వాత ఫస్ట్ మొదటి కాపు ఒకవేళ ఫలాలను ఇచ్చినట్లయితే ఆ చెట్టును ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, ఫస్ట్ వచ్చినప్పుడు నిజంగా టేస్ట్గా స్వీట్గా ఉన్నాయా లేదా పుల్లగా ఉన్నాయా, మన చెట్టు ఈ యొక్క పండ్లను తింటే అందరూ కూడా టేస్ట్ చేసే విధంగా మన చెట్టు పండ్లు ఉండాలని ఆ తోట యజమాని అనుకుంటారు. ఎందుకంటే ఆ ఫలాలను ఆస్వాదించినప్పుడు ఈ చుట్టుపక్కల ఏ తోటలో ఉండేటువంటి పండ్ల కంటే నా తోటలోనే ఉండేటువంటి పండ్ల యొక్క టేస్ట్ రుచిగా ఉండాలని ఆశిస్తాడు తోట యజమాని. అందుకే మీరు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్, సెకండ్ అట్లా 10th క్లాస్ వరకు చదివారు అంటే 13 సంవత్సరాలు ఉండేటువంటి మీ యొక్క జర్నీని, మీ యొక్క ఫలితాలను మీరు మీ యొక్క పేరెంట్స్ ఆశిస్తుంటారు. పేరెంట్స్తో పాటు మీకు చదువు చెప్పినటువంటి గురువులు, అదేవిధంగా పాఠశాల యజమాన్యం. ఈ చుట్టుపక్కల ఉండేటువంటి అన్ని తోటల కంటే మన తోట పండ్లే రుచిగా ఉండాలని ఏ విధంగా అయితే తోట యజమాని ఆశిస్తారో మన వివేకానంద గ్రామర్ స్కూల్లో చదివినటువంటి ప్రతి విద్యార్థికి మంచి మార్కులు వచ్చి ఈ చుట్టుపక్కల అన్ని స్కూళ్ళ కంటే మన స్కూలే బెస్ట్ రిజల్ట్ ఇవ్వాలని స్కూల్ యాజమాన్యము, అదేవిధంగా ఇక్కడ చదువుతున్నటువంటి పిల్లల యొక్క పేరెంట్స్ కూడా ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి ఈ 13 సంవత్సరాల ఫలితాన్ని మంచి రిజల్ట్ ఇచ్చిన తర్వాత సర్టిఫికెట్, ఆ ఫలితం అనేటువంటిది సర్టిఫికెట్, మంచి మార్కులతో సాధించినటువంటి ఆ యొక్క సర్టిఫికెట్ను జాగ్రత్తగా ఉంచుకునే విధంగా అందరికి కూడా మేము ఫైల్స్ స్కూల్ నుంచి మీకు అందజేస్తున్నాం. ఈ ఫైల్స్ లో మీరు మంచి రిజల్ట్ను సాధించి మీరు అదేవిధంగా అన్ని సర్టిఫికెట్లను కూడా 10th క్లాస్తో పాటు ఇంటర్మీడియట్, డిగ్రీ, అదేవిధంగా పీజీలు అన్ని సాధించినా కూడా ఈ పాఠశాల నుంచి ఇచ్చినటువంటి గుర్తుగా ఉన్నటువంటి ఆ ఫైల్స్ లో
భద్రంగా దాచిపెట్టుకొని మీ ఫ్యూచర్ బ్రైట్ ఫ్యూచర్గా చెప్పుకునే విధంగా మీ పేరెంట్స్ ఆశించినట్టుగా మంచి రిజల్ట్ ఇచ్చేందుకు అందరూ బాగా కష్టపడి చదివి మంచి రిజల్ట్ ఇచ్చి ఆ యొక్క ఫైల్స్లో దాచిపెట్టుకునేందుకు స్కూల్ నుంచి గుర్తుగా ఇస్తున్నాము. అందరికీ కూడా నేమ్స్ తీస్తారు, ఒక్కొక్కరు వచ్చి తీసుకొని మీ పేరెంట్స్ కూడా ఆనందపరిచే విధంగా ఆ యొక్క రిజల్ట్ ఇవ్వాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి కూడా పేరెంట్స్ కూడా మీరు పిల్లలను కోఆపరేట్ చేయాలండి. స్కూల్ నుంచి పాఠశాల నుంచి వచ్చిన తర్వాత అమ్మ ఈరోజు స్కూల్లో ఏం జరిగింది, ఏం చెప్తున్నారు, అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి మీరు కూడా అడిగి తెలుసుకుంటే మీకు కూడా వారి యొక్క సాధక బాధగా ఏంటో తెలుస్తుంది. ఫ్రెండ్లీ నేచర్తో ఉండాలి. పిల్లలు కూడా అందరూ కూడా పేరెంట్స్కు చెప్పుకునే విధంగా ఉండాలి. సైలెన్స్ అమ్మా. స్కూల్ నుంచి రాగానే వాళ్ళు బుక్స్ పడేసి ఒక దగ్గర వేసి చదువుకుంటున్నారా లేదా ఎంజాయ్ చేస్తున్నారా, స్కూల్కి ఎందుకు వెళ్తున్నారు, వారు అక్కడ ఏం చేస్తున్నారు, నిజంగా ఇంటి దగ్గర కూడా మీరు కేరింగ్ తీసుకొని కొద్దిగా గొప్ప వారికి టైం ఇచ్చి చదివించేందుకు మీకు. ఎందుకంటే 24 hours మీరు ఎన్ని కష్టాలు పడతారు, ఎన్ని ఇబ్బందులు పడతారు, కానీ అన్ని పడ్డాయి కూడా వారి గురించే కదా, మీ యొక్క పిల్లల భవిష్యత్తు గురించే. కాబట్టి కష్టపడి పనిచేయడంతో పాటు వారికి కొంత సమయాన్ని వెచ్చించి వారు ఏం చేస్తున్నారు అనేటువంటిది గమనించి ఫ్రెండ్లీ నేచర్లో వారికి పేరెంట్స్ బండికి ఒక చక్రం అయితే రెండో చక్రం మేమవుతుంది. 2 చక్రాలు ముందుకు బండి ముందుకు వెళ్ళాలంటే 2 చక్రాలు కూడా నడుస్తేనే బండి ముందుకు వెళ్తుంది. వారి ఫ్యూచర్ కూడా మీరు ఒక చక్రం లాగా మేము ఒక చక్రం లాగా ఉంటూ వారికి మంచి భవిష్యత్తును ఇచ్చే విధంగా మనం కోఆపరేటివ్గా ఉండాలని అందరి పేరెంట్స్ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి వారికి తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం మన పాఠశాల రిజల్ట్ ద బెస్ట్ అనే విధంగా వస్తుందని నేను గట్టిగా దృఢంగా ఏదైనా గట్టిగా దృఢంగా అనుకుంటే అవుతుంది కదా, అవుతుందా? నేను అనుకోవడంతో తోటి సరిపోదు. ఎగ్జామ్స్ రాసేటువంటి మీరు గట్టిగా అనుకోవాలి. ఎగ్జామ్స్ రాసేటువంటి ప్రతి విద్యార్థి కూడా మా పేరెంట్స్ కష్టపడి మమ్మల్ని చదివిస్తున్నారు, ద బెస్ట్ రిజల్ట్ నేను ఇవ్వాలి, మా పేరెంట్స్ మెచ్చుకునే విధంగా నేను వెలగాలి, నా పాఠశాలకు నాకు చదువు చెప్పుతున్నటువంటి గురువులకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధంగా నా భవిష్యత్తు ఎదగాలని ఏ రోజైతే స్టూడెంట్ గట్టిగా దృఢ నిశ్చయంతో ఒక సంకల్పంతో కష్టపడి చదివితే ఆ రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా ఎప్పుడు మీపై ఉంటాయి. ఎప్పుడైతే సగం పని చేసి మనం కాన్సన్ట్రేషన్ చేయనట్లయితే రిజల్ట్ను ఫోకస్ చేయలేము. పోరాడి ఓడిపో, పోరాటంలో ఓడిపో, అంటే ప్రయత్నించి ఓడిపో, ప్రయత్నించడంలో ఓడిపో. ప్రయత్నించి ఒకవేళ బాగా గట్టిగా దృఢంగా మీరు కష్టపడి చదివి కూడా రిజల్ట్లో ఒక 10-20 మార్కులు తక్కువ వచ్చినా నెక్స్ట్ బాగుండాలంటే గట్టిగా ప్రయత్నం చేసి ఓడిపోయినా కూడా నెక్స్ట్ ప్రయత్నించడంలో అంటే మనకు ఆ అభిరుచి వేరే ఉంటుంది. అందుకే ప్రయత్నించి ఓడిపో, గెలుపు ఉంటుంది. ప్రయత్నించడంలో ఓడిపోతే ఆ ప్రయత్నంలో మాత్రమే ఉంటుంది నీ మొత్తం జీవితం మొత్తం. ఏ రోజు కూడా ఆ లక్ష్యాన్ని చేరుకోలేవు. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ప్రయత్నమే గట్టిగా ఉండాలి. అందరూ కూడా గట్టిగా ప్రయత్నించి ద బెస్ట్ రిజల్ట్ ఇస్తారా మన పాఠశాలకు? నేను మాత్రం గట్టిగా ఆశిస్తున్నా, అదేవిధంగా పేరెంట్స్ కూడా ఆశిస్తున్నారు. కాబట్టి మా ఇద్దరి ఆశయాలకు అనుకూలంగా మీరు మంచి రిజల్ట్ ఇవ్వాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కూడా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ టు అందమైన జీవితం పంచుకున్న దోస్తులం, బాధలేని చేరిన వెతుకొని మిత్రులం, చిన్ననాటి నుండి జ్ఞాపకాలతోనే కట్టుకున్న బంధలే మైంది. ఇంతలోనే వాన తాకినట్టు ఈ కాలం కూర్చనా
పండుగతో